ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది యూట్యూబ్‌లో ఛానెల్స్ అయితే పెట్టారు గానీ, వాళ్ళకి బేసిక్ ప్రొసీజర్ అంతా గూడా అర్థం గావట్లేదు. అంటే లైక్ నేనెప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా గానీ, రిపీటెడ్‌గా నాకొకటే మెసేజ్‌లొస్తున్నాయి. అన్న యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టాం డబ్బులెప్పుడొస్తాయి? అండ్ ఏదో మానిటైజేషన్ అంటున్నారు. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? అసలు మనకి డబ్బులు ఏ రకంగా వస్తాయి? అండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ జేయాలి? మరి మన బ్యాంక్ డీటెయిల్స్ లేకుండా వాళ్ళు మనకు డబ్బులెట్లా ఇస్తారు? అండ్ అట్లాగే గూగుల్ నుంచి ఏదో లెటర్ వస్తదంట కదా! పిన్ వస్తదంట కదా ఇంటికి. అది ఇంకా మాకు రాలేదన్న. అంటే ఛానెల్ పెట్టిన 2, 3 రోజులకే ఇట్లా డౌట్స్ అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టిన దగ్గర నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కి మీరు సంపాదించిన డబ్బులు పడేంత వరకు కూడా ఉన్న ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది మేము మీకు ఫ్రీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. అండ్ ఫ్రీ కాబట్టి లైక్ కూడా ఫ్రీనే. కాబట్టి మీరు కూడా కొంచెం లైక్ చేయండి. సో దట్ మీరు లైక్ చేస్తే ఏమవుతదంటే ఈ వీడియో కొత్త క్రియేటర్స్ ఎవరైతే వస్తున్నారో యూట్యూబ్‌లో మీలాంటి వాళ్ళకి వెళ్తదండి. సో దట్ వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా నేర్చుకోవడానికి ఉంటది. ఓకేనా? సో ఇక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో మీరు ఛానెల్ పెట్టగానే డబ్బులనేది రాదండి. సో మీకు మానిటైజేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటదనమాట. సో ఈ మానిటైజేషన్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్తాను వినండి. మీరు ఎవరి వీడియోస్ అయినా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ వీడియోలో స్టార్టింగ్ గాని, ఎండింగ్ గాని, మిడిల్‌లో గాని ఎక్కడో ఒక చోట ఒక యాడ్ వచ్చుంటది. యాడ్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఓపెన్ చేసినా మీకు ఒక యాడ్ అనేది కనిపిస్తది. సో ఇట్లా యాడ్ రావటం వల్ల ఏమవుతదంటే ఈ ప్రొడక్ట్ వాడు ఏం చేస్తాడు, నా కంపెనీ యాడ్ ఈ ఫోన్ ఒకటి ఉంది అనేది జనానికి తెలియాలి కాబట్టి ఈ ఫోన్‌కి సంబంధించిన ఒక యాడ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి యూట్యూబ్ అనే ఒక పర్సన్‌కి ఇస్తాడు. బాబు ఈ ఈ యాడ్ తీసుకెళ్ళిపోయి మీ మీరు ఒక యూట్యూబ్ అనే యాప్ పెట్టారు కదా! అందులో ఛానెల్స్ ఉన్నాయి కదా! వాళ్ళ వీడియోల మీద ఏసేయి. నా ప్రొడక్ట్ గురించి జనానికి తెలుస్తది. మీకొక రూ. 100 ఇస్తాను అని అంటాడు ఈ కంపెనీ వోడు. సో వీడి దగ్గర వీడు రూ. 100 తీసుకొని యాడ్ తీసుకొచ్చి యూట్యూబ్‌కి అప్పజెప్తాడు. యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే మనలాంటి క్రియేటర్స్‌ని పట్టుకొని బాబు మరి ఈ వీడియో అంటే ఈ యాడ్ మీ వీడియోల మీద ఏస్తున్నాను. కాబట్టి వాళ్ళు రూ. 100 ఇచ్చారు. మీరు రూ. 55 తీసుకోండి. నాకొక రూ. 45 ఇవ్వండి అని చెప్పేసి యూట్యూబ్ వాడు రూ. 45 ఉంచుకొని యాడ్ ఏసినందుకు మనకి రూ. 55 ఇస్తాడనమాట. అంటే ఒక్క యాడ్‌కి రూ. 55 రావు. మీకు అర్థమవ్వటం కోసం చెప్తున్నాను. ఇక్కడ కమిషన్ ఎట్లా ఉంటదంటే మనం సంపాదించిన డబ్బుల్లో 55% మనకుంటే 45% యూట్యూబ్ వాడు తీసుకుంటాడు రూ. 100లో. సో అట్లా మీకు అర్థమవ్వడం కోసం చెప్తున్నాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్‌ని మానిటైజేషన్ అంటారండి. ఓకేనా? ఏది వాడు తీసుకొచ్చి యాడ్ వీడికి ఇవ్వటం, వీడు తీసుకొచ్చి మన వీడియోల మీద ఏయటం. ఈ ప్రోగ్రామ్‌ని మానిటైజేషన్ అంటారు. అయితే ఇలాగ మానిటైజేషన్‌లో అందరి ఛానెల్స్‌కి ఇచ్చేయరు. గుర్తుపెట్టుకోండి. అందరి ఛానెల్స్‌కి మానిటైజేషన్ అనేది ఇవ్వరనమాట. సో మరి మానిటైజేషన్ రావాలంటే ఏం చేయాలన్నానంటే వీడేం చేస్తాడంటే యూట్యూబ్ వాడు కొన్ని కండిషన్స్ పెడతాడు. అందరికి ఇచ్చేస్తే ఏంటంటే ఏమంటారు ఇక ఎవరు పడితే వాళ్ళకి యాడ్లు ఇచ్చేయటం వల్ల క్రియేటర్స్ అందరికీ డబ్బులు సరిగ్గా సరిపోవు. అండ్ అట్లాగే కంపెనీలు కూడా ఏంటంటే మీ దగ్గర చాలా ఛానెల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రూ. 100 ఇచ్చే చాట రూ. 50 ఇస్తారు. అందువల్ల ఎలిజిబిలిటీ అనేది ఒకటి పెడతారండి యూట్యూబ్ వాళ్ళు. సో మీకు 4000 గంటలు అర్థమవుతుందా? 4000 గంటలు లేదా 10,000,000 వ్యూస్. షార్ట్ వీడియోస్ మీరు చేసేటట్లయితే యూట్యూబ్‌లో ఇట్లా మీరు చూస్తున్న కొద్దీ ఇట్లా పైకి స్వైప్ చేస్తే వీడియోస్ వస్తున్నాయి కదా! వాటిని షార్ట్స్ అంటారండి. యూట్యూబ్ షార్ట్స్ అంటారు. సో, ఒకవేళ అవి మాత్రమే మీరు చేయాలి అని అనుకుంటే ఆ షార్ట్ వీడియోస్ మొత్తం మీద మీకు 3 మంత్స్ 3 నెలల్లో 10,000,000 వ్యూస్ రావాలి. 10,000,000 అంటే 10,000,000 వ్యూస్ రావాలి. అంటే 1,00,00,000 వ్యూస్ రావాలండి. ఓకేనా? ఒకవేళ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఫోన్ అడ్డంగా తిప్పితే ప్లే అవుతాయి చూసారా? అంటే ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది లాంగ్ ఫార్మాట్ వీడియో అవుతదండి. సో, ఒకవేళ ఇలాంటి వీడియో చూసినట్లయితే ఈ వీడియోస్ మీద 4,000 గంటలు రావాలి. 4,000 గంటలంటే ఎట్లా అంటే ఒక మనిషి ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు వీడియో చేశాను. సో, ఈ 10 నిమిషాల వీడియోని మీరు కంటిన్యూస్‌గా 10 నిమిషాలు ఒక 10 మంది కలిసి 10 నిమిషాలు చూసారనుకోండి. అంటే ఈ ఫోన్‌లో 10 నిమిషాలు, వేరే ఫోన్‌లో 10 నిమిషాలు అట్లాగా ఒక 10 మంది ఈ వీడియోని 10 మంది 10 నిమిషాల వీడియో చూసారనుకోండి. 10 పదులెంత 100 నిమిషాలు. అంటే గంట 40 నిమిషాలు. ఇక్కడ గంటన్నర వచ్చింది దగ్గర దగ్గర. గంటన్నర వచ్చింది. ఓకేనా? సో, ఇలాంటి గంటలు 4,000 గంటలు రావాలి. అర్థమైందా? సో, ఇది 1 ఇయర్ ఇస్తారు టైము. ఈ 4,000 గంటలు రావడానికి 1 ఇయర్ ఇస్తారు. అయితే ఇక్కడ మీకొచ్చే డౌట్ ఏంటంటే, అన్న షార్ట్ వీడియోస్‌లో 1,00,00,000 వ్యూస్ అంటున్నావు, లాంగ్ వీడియోస్‌లో 4,000 గంటలు అంటున్నావు, మా వల్ల అవుతదా అని అడుగుతారు చాలామంది. సో, ఇక్కడ నేనేమని చెప్తానంటే, షార్ట్ వీడియోస్ అయినా చేయండి లేదా
ఈ లాంగ్ వీడియోస్ అయినా చేయండి. అంటే 10,000,000 వ్యూస్ అయినా తెచ్చుకోండి, లేదా ఈ 4,000 గంటలైనా తెచ్చుకోండి. 2 తెచ్చుకోవాలని లేదండి. ఏదైనా ఒక్కటి తెచ్చుకుంటే సరిపోద్ది. బావుంది గదా! సో, ఇది మానిటైజేషన్ వైస్‌గా వస్తే. సో, మానిటైజేషన్ ఎవరికి వస్తది? చెప్పాను గదా! ఎలిజిబిలిటీని బట్టి. ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే 10,000,000 వ్యూస్ షార్ట్స్‌లో అయినా రావాలి, లేదా 4,000 గంటలు లాంగ్ ఫార్మాట్ వీడియోస్‌లో అయినా రావాలి. ఇలా వచ్చిన ఛానల్స్‌ని మాత్రమే మానిటైజేషన్ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటారు. ఇది ఫస్ట్ కండిషను. రెండో కండిషన్ ఏంటంటే 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలండి. మన ఛానల్‌కి 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. ఇక మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎట్లయితే ఉంటారు, అలాగా మన ఛానల్‌కి గూడా ఇట్లా సబ్‌స్క్రైబ్ చేస్తే ఒకళ్ళు, ఇంకొక అకౌంట్ నుంచి సబ్‌స్క్రైబ్ చేస్తే ఇద్దరు అట్లా. అలాగా 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలండి. ఓకేనా? 4,000 గంటలు 1000 మంది సబ్‌స్క్రైబర్స్, లేదా 10,000,000 వ్యూస్, 1000 మంది సబ్‌స్క్రైబర్స్. 1000 మంది ఉంటే చాలు. మళ్ళీ దానికొక 1000, దీనికొక 1000 అవసరం లేదు. 1000 మంది ఉంటే చాలు. మినిమమ్ 1000 ఉండాలి. ఓకేనా? ఇలా ఉంటే మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. అప్లై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ ఛానల్‌లో పెట్టే కంటెంట్‌ని బట్టి మీరు ఎలిజిబులా, ఇనెలిజిబులా చూసి చెప్తారండి. సో, జస్ట్ లైక్ ఏం లేదు. మీ ఓన్ కంటెంట్ చేసుకోండి. కెమెరా ముందుకు రండి. మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. సినిమా పాటలు, లేకపోతే మ్యూజిక్‌లు, లేకపోతే యూట్యూబ్‌లో దొరికేవి ఆడియో లైబ్రరీ, అది ఇది అంతా చెత్త చెదారం పెట్టకుండా ఓన్లీ మీ ఓన్ వాయిస్. ఎక్కడ ఏదైనా మీరు మాట్లాడాలి అని అనుకుంటే ఒక టాపిక్ మీద, ఇగో ఈ ఫోన్ కొన్నారా బాబు, ఈ ఫోన్ ఎట్లా ఉంది, ఏంటి సంగతి. సో, దీని గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ గురించి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, కెమెరా ముందుకు వచ్చి మీ ఓన్ వాయిస్ ఇచ్చి, ఏ మ్యూజిక్లు ఏమి వాడకుండా ఉంటే అది ఒరిజినల్ కంటెంట్. ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే మానిటైజేషన్ ఇస్తారు. ఒకవేళ కుకింగ్ చేయాలనుకోండి, కుకింగ్ మీ సొంతగా మీరు కుకింగ్ చేస్తూ వీడియో చూపించి ఆ కుకింగ్ ఎట్లా చేస్తున్నారు మీ వాయిస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. కుకింగ్ అయిపోతుంది కాబట్టి ఆ వీడియో జనాలకు ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది చూస్తారు, మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇది మానిటైజేషన్ అంటే వచ్చేసి. దాని తర్వాత ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. చాలామంది ఏంటంటే మానిటైజేషన్ అయిపోయింది, అమ్మయ్య ఇక డబ్బులు వచ్చేస్తాయిలే అని అంటారు. అట్లా కాదు. మానిటైజేషన్ ఎనేబుల్ అయితే డబ్బులు రావటం స్టార్ట్ అవుతాయి. కానీ అవి మన బ్యాంక్ అకౌంట్లోకి రావు. మన బ్యాంక్ అకౌంట్లో రావాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మీకు కష్టమేం కాదండి. నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కదా! మానిటైజేషన్ అప్లై చేసే ప్రాసెస్‌లోనే స్టెప్ 2లో యాడ్సెన్స్ అని ఒకటి ఉంటదండి. గూగుల్ యాడ్సెన్స్ అంటారు దాన్ని. సో, ఈ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటన్నా నాకేం అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటారు. జస్ట్ లైక్ నార్మల్‌గా మన లైఫ్‌లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటది కదా మనకి. సమ్ లైక్ ఇండియన్ బ్యాంక్ అనో, ఎస్‌బీఐ అనో, హెచ్‌డీఎఫ్‌సీ అనో, యాక్సిస్ అనో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా! అలాగే యూట్యూబ్ ఛానల్‌కి ఒక బ్యాంక్ ఉంటది. అది ఒకటే బ్యాంక్ ఉంటది. అది గూగుల్ యాడ్సెన్స్ అంటారు దాన్ని. మీకు అర్థం అవ్వటం కోసం ఇలా చెప్తున్నా. నార్మల్‌గా మనకుండే బ్యాంక్స్ ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ ఇట్లా ఎట్లా అయితే ఉంటాయో, మనకు సొంతగా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో, అలాగే యూట్యూబ్ ఛానల్‌కొచ్చాక గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అంతే. గూగుల్ యాడ్సెన్స్ అంటారు దాన్ని. ఓకేనా? సో, ఇందులో కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయండి. మీరు ఏం కంగారు పడకండి. మొత్తం క్లియర్‌గా చెప్తాను నేను. సో, ఇందులో కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఐడీ వెరిఫికేషన్ అంటారు. తర్వాత అడ్రెస్ వెరిఫికేషన్ అంటారు. తర్వాత టాక్స్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇవి అన్నీ ఎప్పుడు చేసుకోవాలి? ఫస్ట్ మానిటైజేషన్ అప్లై చేశాక మీకు అప్రూవల్ అయిపోయిందనుకోండి. గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంకు అప్రూవ్ అయిపోయిందనుకోండి. ఇక మీరేం చేయాలి? టాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. యూఎస్ టాక్స్ ఇన్ఫర్మేషన్ దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశా. ఇగో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. కుదిరితే ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్‌లో కూడా ఇస్తాను చూడండి. గూగుల్ యాడ్సెన్స్‌లో టాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అని. మరి ఈ టాక్స్ అంటే ఏంటన్నా, అసలు ఇది ఎందుకు చేసుకోవాలి మనం అనంటే సింపుల్ థింగ్ అండి. ఈ యూట్యూబ్ అనేదేంటంటే అమెరికాలో ఉన్న ఒక కంపెనీ. అమెరికా వాడి కంపెనీ. సో, ఇప్పుడు మన ఇండియా నుంచి వేరే వేరే దేశాల నుంచి క్రియేటర్స్ ఇట్లాగా యూట్యూబ్‌లో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్నారనుకోండి. వాడి దేశంలోకెళ్ళిపోయి మనం డబ్బులు సంపాదిస్తున్నామనంటే వాడికి ఎంతో కొంత టాక్స్ కట్టాలి గదా! సో, ఇప్పుడు మన ఇండియాలో అయినా సరే బయట దేశం వాళ్ళొచ్చి పని జేస్తే మనకి ఇండియాకి టాక్స్ కట్టాల్సిందే. సో, ఇవి అగ్రీమెంట్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం సంపాదించిన డబ్బుల్లో వాడికి ట్యాక్స్ మనం కట్టాలి. కొద్దిగా ట్యాక్స్ కట్టాలి. అంటే మరీ ఎక్కువేం కట్ అవ్వదు. ఒక 10,000 మనం సంపాదిస్తే ఓ 200, 300 ట్యాక్స్ కట్టాల్సుంటది. అది ఆటోమేటిక్‌గా కట్ అయిపోద్ది. మనం ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేస్తే. ఒకవేళ అలా కట్టకపోతే, అంటే మనం ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది చేసుకోకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు 3,000, 4,000 కట్ చేసుకుంటారు ప్రతి 10,000కి. ఓకేనా? కాబట్టి ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. అది కూడా సింపులేనండి. మీకు ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏమేమి ఉంటది ప్రాసెస్ అనేది చెప్తాను. తర్వాత దేనికి దానికి సెపరేట్ వీడియో చేశాను. టాక్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలి, వెరిఫికేషన్స్ గురించి దేనికి దానికి సెపరేట్ వీడియోస్ వస్తాయి. మీకు ఇబ్బందేం లేదు. అవి కూడా మాక్సిమం మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయటం రాదు అనంటే జస్ట్ నాకు కాంటాక్ట్ ప్రాసెస్ చెప్తాను. నాకెట్లా కాల్ చేయాలనే ప్రాసెస్ చెప్తాను. మీరు చేసినా గానీ నేను మీకు అది చేసిస్తానండి. ఇబ్బందేం లేదు. ఓకేనా? సో, టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటదండి.
ఓకేనా? ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు చేసుకోవాలి. గూగుల్ యాడ్సెన్స్‌లోకెళ్ళి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ప్రస్తుతానికి అదొక్కటి చేసుకుంటే సరిపోద్ది. ఏది మానిటైజేషన్ ఎనేబుల్ అయిన ఎమ్మటే చేసేసుకుంటే సరిపోతది. తర్వాత మీకు యూట్యూబ్ వాడు కొన్ని నోటిఫికేషన్స్, మెయిల్స్ పంపిస్తాడు. ఏది? యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ రిక్వైర్డ్, ప్లీజ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని అంటాడు. అంటే ఐడి వెరిఫికేషన్ చేయాలి. ఐడి వెరిఫికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు మరి ఇండియా అని చెప్పి, నేను ఇండియాలో ఉంటున్నాను, నా పేరు ఇది, అది ఇది అని చెప్పేసి మీరు పెట్టి డీటెయిల్స్ పెట్టారు కదా బ్యాంక్ అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్ అనే దానికి అప్లై చేసినప్పుడు, మరి మీరు నిజంగా ఇండియానా కాదా, అంటే మీరు ఈ దేశంలో నిజంగా ఉంటున్నారా కాదా అని చెప్పేసి వాడు ఒక చిన్న వెరిఫికేషన్ పెడతాడు. వెరిఫికేషన్ అంటే ఏంటి? సమ్ లైక్ పాన్ కార్డో, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో, ఓటర్ ఐడినో, పాస్పోర్టో, ఈ 4 డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా ఒక 2 డాక్యుమెంట్స్ అయినా ఉంటాయి. పాన్ కార్డు, ఓటర్ ఐడి అందరి దగ్గర ఉంటాయి. సరే, ఓటర్ ఐడి లేకపోయినా పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ సేవలు అప్లై చేసుకుంటే ₹250 ఏమో తీసుకుంటారు. ఒక 20 రోజుల్లో వచ్చేస్తుంది ఆ కార్డు. ఓకేనా? సో ఏంలా, జస్ట్ ఆ కార్డు, ఇప్పుడు ఇది పాన్ కార్డ్ అనుకోండి, మనం గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళిపోయి వెరిఫై నౌ అనే ఆప్షన్ మీద నొక్కగానే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అవ్వగానే ఇప్పుడు ఇది పాన్ కార్డ్ అనుకోండి, ఇది పాన్ కార్డ్ అనుకోండి, ఇట్లా టేబుల్ మీద పెట్టి ఫ్రంట్ సైడ్ అని అడుగుతాడు. ఫ్రంట్ సైడ్ ఫోటో తీయండి, సేవ్ కొట్టండి, మళ్ళీ బ్యాక్ సైడ్ అంటాడు, ఇలా తిప్పండి, మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టి ఫోటో కొట్టండి, అప్లోడ్ కొట్టేసేయండి, ఖతం, అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ అయిపోయింది. ఓకేనా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పంపించిన డీటెయిల్స్ అవన్నీ కూడా వాడు చెక్ చేసుకొని, వీళ్ళు నిజంగా ఇండియాలో ఉన్నారా లేదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటాడు. ఓకే, చెక్ చేసుకున్నాక డీటెయిల్స్ అన్ని వెరిఫై అయ్యాక ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఐడి వెరిఫికేషన్ అయ్యాక అడ్రస్ వెరిఫికేషన్. అడ్రస్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మీరు అక్కడ ఇస్తారు కదా డీటెయిల్స్, నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది, మా అడ్రస్ ఇది, ఇగో నేను ఈ ఊర్లో ఉంటాను, నా పిన్ కోడ్ ఇది అని చెప్పేసి ఇచ్చారు కదా, మరి ఇండియాలోనే ఉంటారని చెప్పేసి పాన్ కార్డ్లో వెరిఫై అయిపోయింది, మీ పేరు వెరిఫై అయింది, మరి మీరు ఉండే అడ్రస్ వెరిఫై అవ్వాలి కదా. కాబట్టి ఈడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనకి ఇదివరకు ఏటీఎంలో ఒక పిన్ నెంబరు మనకి పోస్ట్లో వచ్చేది. ఏటీఎం కార్డు ఫస్ట్ ఇచ్చేవాళ్ళు, తర్వాత పిన్ నెంబరు పోస్ట్లో, కొరియర్ ఆఫీస్లో వచ్చేది. సో ఆ సైడ్ ఎడ్జెస్ క్లీన్ చేస్తే లోపల మనకి పిన్ నెంబర్ ఉంటుంది, ఆ ఏటీఎం కార్డుకి సంబంధించిన పిన్ ఉంటుంది. సేమ్ అలాగే మీకు ఒక లెటర్ పంపిస్తారు, గూగుల్ నుంచి ఒక లెటర్ పంపిస్తారు. మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో, గూగుల్ యాడ్సెన్స్ అనే దాంట్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ లెటర్ ఆ అడ్రస్కి లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ జాగ్రత్తగా తీసుకొని లోపల ఒక పిన్ వస్తుంది, 6 అంకెల కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి గూగుల్ యాడ్సెన్స్లో ఒక బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ 6 అంకెల కోడ్, ఆ ఓటీపీ అనొచ్చు, మీకు అర్థం అవ్వాలంటే అది ఒక ఓటీపీ లాగా అనమాట, 1 టైం పాస్వర్డ్ లాగా. ఆ కోడ్ తీసుకెళ్ళి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోద్ది, అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది. అంతే, 90% ప్రాసెస్ అయిపోయింది. ఇక 90% అయిపోయింది ప్రాసెస్. ఇక చూసుకుంటే మరి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు అడుగుతారు? మరి 90% అయిపోయింది కదా, మరి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు అడుగుతారు? మరి నీ సంపాదించిన డబ్బులన్నీ ఆల్రెడీ ఒక $100 అంటే ₹10,000 దగ్గరకు వస్తుంది యూట్యూబ్లో, మరి ఆ డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయి? అదే డౌట్ ఉంటుంది అందరికీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్సెన్స్ అంటే మీకు బ్యాంక్ అని చెప్పాను కదా. సో ఈ బ్యాంకులో మనకేంటంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు మన బ్యాంకులోకి రావండి. సో ఇప్పుడు మనం బయట ఒక కంపెనీలో పనిచేస్తే ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు, కంపెనీ వాడు ఏ రోజు డబ్బులు ఆ రోజు మన చేతికి ఇవ్వడు. ఎందుకంటే మనం కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి నెలకు ఒకసారే పేమెంట్ ఇస్తాడు. అంటే ఈ నెల అంతా చేసిన డబ్బులన్నీ వచ్చే నెల 1వ తారీఖో 2వ తారీఖు ఇస్తాడు డబ్బులు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో ఈ నెలంతా మనం సంపాదించిన డబ్బులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చి నెల అనుకోండి, మార్చి నెల మొత్తం నేను కష్టపడి వీడియోలు చేసి డబ్బులు సంపాదించే, స్టూడియోలో మాత్రం 10,000 చూపిస్తుంది. ఈ 10,000 వెంటనే నా యాడ్సెన్స్కి రావు, అంటే ఆ గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంకులోకి వెళ్ళవు. మరి ఎప్పుడు వెళ్తాయి? ఎప్పుడంటే ఈ మార్చి నెలలో నేను చేసిన అన్నీ కూడా ఏప్రిల్ నెలలో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు ఎప్పుడైనా ఆ గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంకులోకి వెళ్తాయి. ఓకేనా? సో సరే, వెళ్ళినాయి, ఈ మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్లో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా వెయిట్ చేసా, 11వ తారీఖే వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంకులో చెక్ చేసుకుంటే ఈ డబ్బులు మొత్తం, యూట్యూబ్లో నేను సంపాదించిన డబ్బులు మొత్తం ఈ బ్యాంకులోకి వచ్చినాయి. మరి ఇక్కడి నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఎట్లా వెళ్తాయి అంటే, ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ వాడు ఒకటే చెప్తాడు, బాబు నీకు $10 అనేది రావాలి. ఇక్కడ రూపీస్లో మనం పెట్టుకోవడానికి ఉండదండి. మీరు యూట్యూబ్లోకి రాగానే ఈ రూపీస్ అనే పదాన్ని మీరు మర్చిపోవాలి, డాలర్ అనే పదాన్నే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? డాలర్ అనే పదాన్నే గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరండి. అంటే నేనేదో పెద్ద మోతవరని చెప్పట్లా, అంటే
మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నేను మీలాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి పైకొచ్చిన వాడినే. కాబట్టే చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళు ఉంటారులే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అనే ధీమా వదిలేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఓకేనా? సో, మన ఛానల్‌లో చాలా రకాల వీడియోలున్నాయి. మీకొచ్చే డౌట్స్ అన్నీ మీరు అక్కడ సెర్చ్ చేసి మన ఛానల్‌లో చెక్ చేస్తే ఏదో ఒక టాపిక్ దొరుకుతూనే ఉంటది. అది చూసినా మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఓకేనా? సో, ఈ గూగుల్ యాడ్సెన్స్ అనే దాంట్లో $10 రావాలి. $10 రావాలి. సో, మీకక్కడ డాలర్స్‌లోనే అప్‌డేట్ అవుతది. గూగుల్ యాడ్సెన్స్ హోమ్ పేజ్‌లో అప్‌డేట్ అవుతది. జస్ట్ లైక్ మీకు మీ ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిన స్టార్టింగ్ నెలలో 0 చూపిస్తది. ఒక నెల దాటి రెండో నెల స్టార్టింగ్ 11వ తారీఖులో మీరిక్కడ సంపాదించిన డబ్బులు మొత్తం అందులోకెళ్ళిపోతాయి. అందులోకెళ్ళిపోయాక అందులో నెలకి ఒక $2, $3, $5, $6 అట్లాగా ఒక $10 అవ్వగానే వెంటనే మీకు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఇస్తాడు వాడు. ఓకేనా? మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అని ఆప్షన్ ఇస్తాడు. వెంటనే మీరేం చేయాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ అకౌంట్ నంబరు, ఎవరి పేరు మీద ఉంది బ్యాంక్ అకౌంటు అండ్ అట్లాగే బ్యాంకు పేరేంటి, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంటి, షిఫ్ట్ కోడ్ ఏంటి అనేది ఉంటాయి. సో, ఈటిలో ఏది మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తాను కదా! దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని ఇట్లా నేను యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టానండి. సో, వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు. ఇగో ఈ డీటెయిల్స్ అడుగుతున్నారని నాకు ఒక పేపర్ మీద రాసివ్వరా నా డీటెయిల్స్ అని బ్యాంక్‌లో అడిగితే మీ బ్యాంక్ బుక్ తీసుకొని వాళ్ళే మీకు పేపర్ మీద రాసిస్తారు. ఆ పేపర్ మీద రాసినయి మీరు ఈ గూగుల్ యాడ్సెన్స్‌లో సేవ్ చేస్తే సరిపోద్ది. ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే, అన్న మరి బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. మరి నేను చిన్న పిల్లగాడిని, నాకు 18 సంవత్సరాలు కూడా లేవు. నాకు బ్యాంక్ అకౌంట్ లేదని కొంతమంది చిన్న పిల్లలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అమ్మది గానీ, నాన్నగారిది గానీ, లేకపోతే మీకంటే వయసులో పెద్దగున్న మీ అన్నయ్యది గానీ, అక్కది గానీ ఇట్లా ఉంటారు కదా! వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. వాళ్ళని అడిగి చేయండి. వాళ్ళని అడగకుండా చేయకండి. ఓకేనా? వాళ్ళని అడిగి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చనమాట. ఛానెల్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. వీడియోస్ మీరు పెట్టుకోవచ్చు. కానీ ఛానెల్‌లో మామూలు ఛానెల్ అంతా కూడా వాళ్ళ పేరు మీద ఉంటది. బట్ ఏం గాదు. మీ అమ్మ, నాన్నే కదా! బయట వాళ్ళు గాదు కదా! కాబట్టి ఏం ఇబ్బంది ఏం పెట్టరు. కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొంతమంది బ్యాంక్ అకౌంట్స్ కోసం ఏం చేస్తారు, కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే డోక్రా గ్రూప్స్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా! అది పెట్టనా? లేకపోతే జీరో అకౌంట్స్ పెట్టనా? లేకపోతే ఎప్పుడో పక్కన పడేసిన బ్యాంక్ అకౌంట్ ఉంది. అది పెట్టేసి నేను దాంట్లో తీసుకుంటాను. లేదా ఎవరికీ తెలియకుండా నేను ఒక సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. అందులో మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా! అది పెట్టుకోవచ్చా అని అడుగుతారు. ఇలాంటివేమి పెట్టకండి. మంచిగా అఫీషియల్‌గా ఒక మంచి బ్యాంక్‌లో తీసుకోండి అకౌంటు. అది ఏ బ్యాంక్ అయినా సరే మీకు కొంచెం ట్రాన్సాక్షన్స్ మంచిగా అయ్యే బ్యాంక్ తీసుకోండి. అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు బ్యాంక్ దగ్గరికి వెళ్లి డైరెక్ట్‌గా అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఇట్లా మేము యూట్యూబ్‌లో వర్క్ చేస్తామండి. మాకు డాలర్స్‌లో వస్తాయి డబ్బులు. మరి వాటిని కన్వర్ట్ చేసి మీరు ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసి మన బ్యాంక్‌లో ఎయగలుగుతారా? మరి అది ప్రాపర్‌గా ఉంటదా లేదా సర్వీసు? షిఫ్ట్ కోడ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ మీకు పేరు రాస్తాను చూడండి. షిఫ్ట్ కోడ్ అని అడుగుతున్నారండి. మరి షిఫ్ట్ కోడ్ మీరు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారా? మనకి పేమెంట్స్ లేట్ ఏం లేకుండా మీరు జాగ్రత్తగా ఇవ్వగలుగుతారా? ఈ డీటెయిల్స్ అన్నీ అడిగి అంతా ఓకే అనుకున్నాక వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌కి ఆధార్ కార్డు, పాన్ కార్డు 2 లింక్ చేసి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తది చాలామందికి. అన్న మరి $10 వచ్చాయి. నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చేలోపు ఇంకొక నెల వస్తది. మరి ఖచ్చితంగా $10 వచ్చిన తర్వాతే చేయొచ్చా? తర్వాత ఏదన్నా లేట్ అయిన తర్వాత యాడ్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతదా? అప్పటిదాకా వచ్చిన డబ్బులు పోతాయి అని అంటారు. అట్లా కాదండి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. $10 మినిమమ్ రావాలి. $10 వచ్చాక ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయొచ్చు. $100 అయ్యాకైనా, 200 అయినా, $1000 అయ్యాకైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయొచ్చు. కాకపోతే ఒకటే కండిషన్, మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేంత వరకు మీకు పేమెంట్ అయితే రిలీజ్ చేయరు. ఓకేనా? అర్థమవుతుందా? పేమెంట్ అనేది రిలీజ్ చేయరు. సో, ఓకే. అన్నీ మీరు చెప్పినట్టుగా చేశాను. బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చాను. అకౌంట్‌లో యాడ్సెన్స్‌లో దగ్గర దగ్గర $80 అయినాయి. మరి నా డబ్బులు ఎప్పుడొస్తాయి? అంటే మినిమమ్ $100 అవ్వాలి. అర్థమవుతుందా? మినిమమ్ $100 అవ్వాలి. సో, ఈ రోజు రేటు ప్రకారం నేను వీడియో చేసే టయానికి రూ. 90, రూ. 91 ఉంది డాలర్ రేటు. సో, $100 అంటే 9,000 నుంచి 9,100 దాకా ఉంటది. ఓకేనా? మినిమమ్ 9,000 రావాలి. అంటే మినిమమ్ $100 అనేది రావాలి. మినిమమ్ $100 వస్తేనే మీకు బ్యాంక్ అకౌంట్‌కి ఈ గూగుల్ యాడ్సెన్స్ అనే బ్యాంక్ నుంచి మీ ఒరిజినల్ బ్యాంక్‌కి వీళ్ళు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మనమేమి ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరంలా. ఆటోమేటిక్‌గా ఇందులో నుంచి డబ్బులు మీరిచ్చిన బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళిపోతాయి.
ఓకేనా? ఇబ్బందేం లేదు. సరే ఓకే అన్న మీరు చెప్పినట్టుగా మరి ఫస్ట్ నెల $100 అయినాయి. మరి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కి వచ్చేసినియి. సో, మరి ఆ డబ్బులు మాకెప్పుడొస్తాయి? ఎప్పుడొస్తాయి అంటే ప్రతి నెల ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల యూట్యూబ్‌లో మీరు సంపాదించిన డబ్బులు ఇప్పుడు మార్చి నెలలో సంపాదించిన డబ్బులన్నీ గూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వస్తాయి. ఓకేనా? అంటే ప్రతి నెల 8వ తారీఖు నుంచి 11వ తారీఖు అని చెప్తున్నా. ఓకేనా? సో, అట్లా 11వ తారీఖు లోపు వస్తాయి. సో, ఇట్లా గూగుల్ యాడ్‌సెన్స్‌లోకి వచ్చిన డబ్బులన్నీ కూడా ఏమవుతాయి అంటే, మళ్ళీ గూగుల్ యాడ్‌సెన్స్ వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బుల్ని తిప్పి మీ ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్‌కి ప్రతి నెల 21వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపు ఎప్పుడైనా పంపించొచ్చు. 21 నుంచి 26వ తారీఖు దాకా ఎప్పుడైనా పంపించొచ్చు. పంపించాక మీకు చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని ఇట్లాంటి ఒక మెయిల్ పంపిస్తాడు. స్క్రీన్ మీద పంపిస్తున్నాను చూడండి. ఇట్లాంటి ఒక మెయిల్ పంపిస్తాడు. ఓకేనా? సో, అది చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకుంటే ఆ మెయిల్ వచ్చిన 5 నుంచి 6 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లోకి పేమెంట్ వచ్చేస్తది. మాక్సిమం 5, 6 రోజుల్లో పేమెంట్ వచ్చేస్తది. ఇప్పుడేమంటున్నారంటే ఒక 15 రోజులు టైం పట్టిద్ది అటు ఇటుగా అని అంటున్నారు. బట్ మాక్సిమం ఒక 3-5 వర్కింగ్ డేస్ మాక్సిమం అంతే 3-5 ఒక రోజు అటు ఇటుగా మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తదనమాట. సో, అన్న ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మరి ఇవన్నీ మాకు ఎట్లా తెలుస్తాయి? మాకు అదొక కంగారన్న మరి నీ సైడ్ నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బావుంటది గదా! అని మీరు అడుగుతారు. కాబట్టి ప్రతి నెల మిస్ అవ్వకుండా నా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్‌లో మన ఛానల్ ఇట్లా సెర్చ్ చేసి ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్ అనే ఉంటది. దాంట్లోకెళ్ళండి. దాంట్లోకెళ్తే నేను పోస్ట్ పెడతా. ఇట్లాగా యూట్యూబ్ స్టూడియో నుంచి పేమెంట్ గూగుల్ యాడ్‌సెన్స్‌కి వెళ్ళాక ఇట్లా వస్తదనమాట. ఇట్లా నేను పేరా పెడతా. అక్కడ కింద సీ మోర్ అని ఉంటది. ఆ సీ మోర్ కొట్టండి. సీ మోర్ కొడితే మ్యాటర్ అంతా వస్తది. తెలుగులోనే పెడతాను. ఓకేనా? చాలామందికి ఓపిక ఉండదు. ఏది ఫ్రీ ఇప్పుడు నేను ఫ్రీగానే పెడతాను. అది చదవండి. జస్ట్ అది చదవండి. చదివితే ఇది ఎలా చూసుకోవాలి? ఏమేం చేయాలి? అదంతా ప్రాసెస్ చూపిచ్చాను. ఆ తర్వాత గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పేమెంట్ ఎళ్ళినప్పుడు అంటే మన బ్యాంక్ అకౌంట్‌కి వచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఒక మెయిల్ వస్తదండి. ఇగో ఇట్లా వస్తది అని చెప్పేసి మొత్తం మళ్ళీ అక్కడ పైనే పెట్టాను చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాగా మన గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు కూడా నేను ఒక పోస్ట్ పెడతా. సో, ఇక్కడ మీరు చూడండి యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్‌సెన్స్ బ్యాంక్‌కి డబ్బులు వెళ్ళినప్పుడు పోస్ట్ పెట్టాను. అండ్ దాని నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి వచ్చినప్పుడు కూడా ఎలా వస్తది అనేది ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పోస్ట్ పెట్టేస్తూనే ఉన్నాను. ఓకేనా? మన ఛానల్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే కనీసం ఈ నోటిఫికేషన్స్ అయినా చూసి మీరు కొంచెం జాగ్రత్త పడొచ్చు. ఏదైనా ఛానల్‌లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా గానీ వెంటనే మన ఛానల్‌లో అప్డేట్ వీడియో వస్తది. అది చూసి నేను ఏ ఆప్షన్స్ నొక్కుతున్నానో మీరు అది యాజ్ ఇట్ ఈజ్ నొక్కేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏం లేదండి. ఇంట్లో కనీసం ఒక 2 ఫోన్లుంటాయి గదా! అమ్మా, నాన్నవి గానీ, ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ హస్బెండ్‌ది గానీ, మీది గానీ 2 ఫోన్లుంటాయి గదా! ఒక ఫోన్‌లో నా వీడియో ఓపెన్ జేయండి. నేనేమేమి సెట్టింగ్స్ చెప్తున్నానో ఇంకో ఫోన్‌లో ఇలా జూసుకొని మీరు ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ జేసుకోండి. సింపుల్ అయిపోద్ది. నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చేసి చూపిస్తున్నాను కాబట్టి, ఆ స్క్రీన్ మీద మీరు ఒక ఫోన్‌లో పెట్టుకొని జూసుకుంటూ, ఆ వీడియో ఆపుకుంటూ, ఇంకొక ఫోన్‌లో మీరు వర్క్ జేసుకుంటే అయిపోద్ది. మీరెవరికీ ఒక రూపాయి కట్టాల్సిన అవసరం గూడా లేదు. అది. ఓకేనా? సో, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, అన్న మరి $100 వచ్చాయి. ఏదో రకంగా ఫస్ట్ పేమెంటు ఇచ్చేసుకున్నాం మేము. ఇక మరి రెండోసారి పేమెంట్ ఏంది? మరి రెండోసారి గూడా $100 అవ్వాలా? ఎంతొచ్చినా పేమెంట్ ఇస్తారా అనంటే అట్లా కాదండి. ప్రతి నెల మీకు $100 అవ్వాల్సిందే. గూగుల్ యాడ్‌సెన్స్ అనే బ్యాంకు. గూగుల్ యాడ్‌సెన్స్ అనేది ఒక బ్యాంక్ లాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో, ప్రతి నెల మీకు గూగుల్ యాడ్‌సెన్స్‌లో $100 అవ్వాలి. $100 అయితేనే మీకు పేమెంట్ వస్తది. అలా కాదన్న $99 వచ్చాయి గదా! ఒక్క డాలరే గదా! చూసి చూడనట్టు వదిలేస్తాడంటే వదిలేయడండి. ఒక్క సెంట్ ఓకేనా? ఒక్క సెంట్ అంటే ఇప్పుడు మన భాషలో ఒక పైసా అనుకోండి. ఒక్క పైసా తగ్గిన వాడు పేమెంట్ పంపించడు. ఎందుకంటే వాడు పంపించడానికి కాదు కంప్యూటర్‌లో చేస్తా ఉంటాయి. పేమెంట్ అంతా కూడా కంప్యూటర్‌లో పంపిస్తాయి. ఓకేనా? కంప్యూటర్ పంపించదండి. ఒక్క పైసా తగ్గిన కంప్యూటర్ పంపించదు. కాబట్టి ఖచ్చితంగా $100 అవ్వాలి. సో, ఇక్కడ ఇంకొక డౌట్ వస్తది. అన్న మరి మీరు $100 అవ్వాలంటున్నారు. మరి ఈ నెల నాకు $20 వచ్చినాయి. రెండో నెలలో నాకు $30 వచ్చినాయి. కాబట్టి ఈ $50 అవుతున్నాయి గదా! మరి $100 అవ్వలేదా అని జెప్పేసి ఈ డబ్బులు తీసేస్తారా అని అనుకోవచ్చు. అంటే డౌట్ వస్తదండి. మీరు మళ్ళీ నన్ను తిట్టుకోకండి. ఏంటన్నా ఇలాంటి డౌట్‌లు గూడా వస్తాయా అని అడుగుతారు మీరు. కొంతమందికి వస్తాయి ఈ డౌట్‌లు. కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు 20 వచ్చాయి. వచ్చే నెల 30 వచ్చాయి. కాబట్టి 50 అయినాయి. $100లో 50 అయితే ఎట్లా అని చెప్పేసి ఈ డబ్బులు తీసేయరండి. ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ గూగుల్ యాడ్‌సెన్స్‌లో అలాగే ఉంటాయి. మళ్ళీ ఇంకొక $50 తయారయ్యేదాకా అలాగే ఉంటాయి. లేదు ఇంకొంతమందికి ఏమనిపిస్తదంటే ఈ నెల $99 వచ్చినాయి గదా! వచ్చే నెల $30లో, $20లో, $10లో వచ్చినాయి గదా! మరి అప్పుడు పరిస్థితి ఏంది అనంటే ఈ 99ని ఇలా ఆపి వచ్చే నెలలో ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అంతా కలిపి ఒకటేసారి పేమెంట్ పంపించేస్తారు.
ఓకేనా? సో, ఇదండి అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకొని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేదైనా డౌట్‌లు అనిపిస్తే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని మీరు అనుకుంటే గనక అండ్ మీ ఛానల్‌లో కూడా ఏదైనా వర్కులు ఉన్నాయి నాకు చేయటం రావట్లేదన్నా మీరు చేసి పెట్టండి అని అంటే మాత్రం ఖచ్చితంగా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. యాప్ నేము అండ్ అట్లాగే నా ఐడీ 2 మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఈ కాల్ మీ ఫర్ యాప్ మీకు ప్లే స్టోర్ అండ్ అట్లాగే యాప్ స్టోర్‌లో కూడా ఉంటదండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్‌తో రిజిస్టర్ అయ్యి చేయొచ్చండి. నేను కాల్ మీ ఫర్‌లో రిజిస్టర్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను. అది ఈ పాటికి అప్‌లోడ్ అయ్యి ఉంటే గనక మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. కాల్ మీ ఫర్‌లో ఎట్లా కాల్ చేయాలి అని చెప్పేసి. ఆ వీడియో చూసినా నాకు ఎట్లా కాల్ చేయాలనేది చెప్తాను. జస్ట్ లైక్ ఏంలా మీరు చేసుకోవటం రాట్లేదు, ఎందుకు రిస్కు అని అనుకుంటే ఆ యాప్ నుంచి ఫోన్ చేసి అన్న నా ఛానల్ ఇది, నాది కొంచెం చేసి పెట్టమంటే నేను చేసి పెడతానండి. ఓకేనా? ఇంకా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా స్క్రీన్ మీద ఏస్తాను చూడండి. మాక్సిమం ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో అని కొట్టి మీ మెసేజ్ చేస్తే ఏమవుతదంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీకు నేను మెసేజ్ చేయడానికి ఉంటది. కొంతమంది మెసేజ్‌లు అనేది నాకు కనిపించట్లేదండి. అందుకనే మీరు ఫాలో అయ్యారనుకోండి, ఫాలోవర్స్‌లో నుంచి వెళ్ళి ఎవరెవరు ఫాలో అయ్యారు, వాళ్ళ మెసేజ్‌లు ఏంటి అని చెప్పి నేను డైరెక్ట్‌గా చూడడానికి నాకుంటది. కాబట్టి మాక్సిమం ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఇట్లాంటి విషయాలు మీకు ఇంకా తెలియాలి యూట్యూబ్ గురించి, యాడ్సెన్స్ గురించి ఇంకా వేరే వేరే విషయాలు ఏమన్నా తెలియాలి అనంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు కమ్యూనిటీ కోసం అంత క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా నేను 1కి 2 సార్లు ప్రిపేర్ అయ్యి మీకు వీడియో చేస్తాను. మీకు తెలుసో లేదో అట్లా. కాబట్టి మన ఛానల్ ఇంకా మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మళ్ళీ నేను కనిపించకపోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెడితే మళ్ళీ మీకు కనిపిస్తాను అట్లా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తది. దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో వెళ్తది. సో దట్ వాళ్ళు కూడా మీరు ఎట్లా అయితే ఫ్రీగా నేర్చుకున్నారో వాళ్ళు కూడా నేర్చుకుంటారు అట్లా. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.